హలో ఎవ్రీవన్. ఇంకా మా స్టడ్స్ అయితే ఎస్టిమేషన్కి ఇచ్చేసినాం. ఇంకా మా ధృవి అయితే వాళ్ళ డాడీకి చుక్కలు చూపిస్తుంది. అసలు షాప్ మొత్తం పరిగెత్తానే ఉంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎక్కడ ఏం తగిలించుకుంటుంది అని చెప్పేసి వెంట పరిగెత్తానే ఉన్నాడు కంటిన్యూస్గా. అయితే ఇంకా మన గోల్డ్ షాప్లో ఇట్లా టీ బిస్కెట్ అండ్ కాఫీ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఇంకా ఆ బిస్కెట్ తింటా ఉందన్నమాట. ఇంకా అక్కడ ఎవరో ఫోటో దిగుతున్నాడు, చూడండి ఎట్లా చూపిస్తుందో ఫోటో దిగుతున్నాను అని చెప్పేసి. ఇంకా చెప్పాగా నేను ఒక ఐటెం తీసుకుంటున్నాను అని చెప్పేసి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అదేంటో కాదు, బ్రేస్లెట్. నా ఓల్డ్ బ్రేస్లెట్ ఇరిగిపోయి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. అప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటా ఉన్నాను. బట్ గోల్డ్ రేట్ తగ్గుతుంది అంటే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. నేను తీసుకుందాం అనుకున్నప్పుడు 70K ఉండే, ఇప్పుడు 1 lakh చేంజ్ అయింది. ఇంకా వెయిట్ చేసి ఏం యూజ్ లేదు అని చెప్పేసి ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను. నాకేంటంటే లైట్ వెయిట్లో ఉంటే ఇష్టం, అసలు మందంగా అస్సలు ఇష్టం ఉండదు. దట్టు రెగ్యులర్ వేర్ కదా, ఇంకా స్టోన్స్ అసలు వద్దు అనుకున్నాను అనమాట. ఇంకా అన్నీ చూసాకైతే నాకు ఒక 3 models బాగానే అనిపించినాయి. ఈ మిడిల్ వన్ నాకు బాగా నచ్చింది, 2 lines బ్లాక్ బీడ్స్. బట్ అది చాలా లైట్ వెయిట్గా ఉంది, రెగ్యులర్ వేర్కి ఇంకా పనికి రాదులే అని చెప్పేసి ఇంకా వద్దులే అనుకున్నాను. అయితే ఇంకా మా ధృవి అయితే ఇక్కడ వాటర్ మొత్తం మీద పోసేసుకుందంట. ఇంకా వాళ్ళ డాడీ టిష్యూ పెట్టి క్లీన్ మొత్తం తుడుస్తూ ఉన్నాడు, మళ్ళీ జలుబు అవుతుంది అని చెప్పేసి. అసలు షాప్లో అయితే ఒక ప్లేస్లో నిల్చోవట్లేదు, కూర్చోవట్లేదు. ఇంకా పెద్ద టాస్క్ మా హస్బెండ్కి అయితే ఆమెను పట్టుకోవడం. వాళ్ళకి అయితే ఇదైతే నా ఓల్డ్ బ్రేస్లెట్ అనమాట. నేను తీసుకొని కూడా 2.5 years అట్లా అవుతా ఉంది. నేను రెగ్యులర్గా బాగానే యూజ్ చేసేదాన్ని, బట్ లాస్ట్ టైం దేనికి తట్టుకొని విరిగిపోయింది అనమాట ఒక లైన్ అయితే. ఇంకా నేనైతే ఫైనల్గా ఈ 2లో ఏదో ఒకటి తీసుకుందాంలే అనుకున్నాను. బట్ ఏంటంటే ఈ లాస్ట్ వన్ నా ఓల్డ్ మోడల్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది అనమాట. ఇక్కడ చూపిస్తా చూడండి, జస్ట్ స్మాల్ చేంజ్ అంతే, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఇంకా సేమ్ మోడల్ ఎందుకులే, బ్లాక్ బీడ్స్ ఎప్పుడు ట్రై చేయలేక అది తీసుకుందాంలే ఇంకా ఫైనల్గా అనుకున్నాను అయితే. ఇంకా మేమైతే బిల్లింగ్కి ఇచ్చేసినాం. రష్ అయితే బాగానే ఉంది వాళ్ళ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే. శ్రావణ మాసము అండ్ మ్యారేజ్ సీజన్ అనుకుంటా, మాకైతే చాలా టైం పట్టింది బిల్లింగ్ దగ్గర. ఇంకా ఫైనల్గా అయితే ఈ స్టడ్స్ అండ్ ఈ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. నాకైతే బాగానే అనిపించింది కలెక్షన్ కూడా. ఫైనల్లీ నా షాపింగ్ అయితే అయిపోయింది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.